సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ ఎనీ టైం. కానీ ఈ కుటుంబం దగ్గర కూడా ఎప్పటికి ఏం జరిగినా ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము అనే విషయం పదే పదే వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు చూపించిన స్వభావం అది. ఎందుకంటే నేను చూసా ఎప్పుడు కన్నా. అండ్ అలాగే ఒక తండ్రిలాగా నిలబడి మొన్న గణేష్కి పెళ్లి చేశాడు. నిజంగా నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే నిజంగానే రామ్మోహన్ అన్న ఉండుంటే చాలా ఆనందపడేవారు. సో ఆ తండ్రి స్థానం మందిని మేనేజ్ మామూలు ఉన్న ప్రేమకి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ వధువుల్ని ఆస్వాదించి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అన్న ఇలా ఉంది మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తా. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టి పెరిగి వెళ్ళి ఇంతటి వాణ్ణి అయ్యానంటే ఆ ఆశీర్వాదం మీరిచ్చింది. మీ అభిమానంతో ఈ రోజున ఈ వేదిక మీద నేను ఉండటం. నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారని. మీరు బటన్ కాదు వేసేది. ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా, బటన్ వేసేది వీళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. అందుకోసమే 150 సీట్లు వచ్చినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి సీఎం గారు చెప్తుంటారు. వై నాట్ 175? ఎస్, 151 ఇచ్చారు కాబట్టి 175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి పల్లెకి మోసే ప్రతి వ్యక్తికి ఒకరోజు పల్లకిలో కూర్చోవాలని కోరిక ఉంటుంది. మరి ఆ పల్లకిలో కూర్చోబెట్టి నేనున్నాను అని చెప్పి ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఒకప్పుడు పల్లకిని మోసిన వాళ్ళే ఈరోజు పల్లకిలో కూర్చొని ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలకి నేనున్నాను, కులం చూడం, ప్రాంతం చూడం, మీ ప్రేమను చూస్తాం, మీ అభిమాని చూస్తాం. నేనున్నాను, నేను విన్నాను. ఇది మరి అలాగే రాజాకి 32,000 మెజార్టీతోటి మీరందరూ గెలిపించారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అలాగే మా జగ్గంపూడి మా రామ్మోహన్ రెడ్డి మీద ప్రేమ, అలాగే మా రాజా మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకంతో మీరందరూ గెలిపించారు. ఇప్పుడు వచ్చేస్తున్న ఎన్నికలు మరి ఇందాక అన్న చెప్పినట్టు డెఫినెట్గా అద్భుతమైన మెజార్టీ మీరు రాజాకి ఇస్తే ఈ ఊరికి మినిస్టర్గా వస్తాడంతే. ఒక్కసారి అందరూ ఈ ఏలు ఇలా పైకి ఎత్తండి, అందరు ఎత్తండి, తిప్పు. అది ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం. జై జగన్, జై జగన్.